శివనాగరాజు. మేము తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నుంచి వచ్చాము. ఏదైతే హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చినటువంటి హైందవ శంకరం మీరు చూస్తూ ఉన్నారు. లక్షలాది మందితోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే రామతీర్థంలో రాముడి యొక్క శిరచ్ఛేదన జరిగినప్పుడు కానివ్వండి, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేసినప్పుడు కానివ్వండి, ఒక భయానకమైనటువంటి వాతావరణానికి క్రియేట్ చేసిన జగన్ ప్రభుత్వం ఏ ఒక్క హిందువుని కూడా వాళ్ళ మనోభావాలను గౌరవించకుండా కేవలం ఓటు బ్యాంకు లాంటిగా కేవలం అలాగే చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నారు మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో హిందూ ఆస్తుల పరిరక్షణ కోసం, హిందూ ఆలయాల పరిరక్షణ కోసం లక్షలాదిగా స్వచ్ఛందంగా ఇక్కడికి చేరినటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే గతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని హనుమాను విగ్రహాన్ని చెయ్యిరిగిపోతే వచ్చిన నష్టమే ఉంది. అంతర్వేదిలో 5 లక్షల రూపాయల రథం తగ్గితం అయితే ఏముంది, ఇంకొక 5 లక్షల రూపాయలతో పెట్టి కొని పెడతామని చెప్పాడు. అటువంటి యదవులు ఎవడైతే హిందువులను చులకనగా చూసారో, రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా హిందువులందరూ సంఘటితంగా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. 11 సీట్లకి కూర్చోబెట్టారు. ఇదే రకంగా సంఘటితంగా మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో హిందువులందరూ కూడా ఏ రకమైన ఇబ్బంది కలిగినా హిందువులు కానివ్వండి, హిందూ దేవాలయాలకు కానివ్వండి, కుల మతాలకు పార్టీలకు అతీతంగా చేయాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని అశేషంగా లక్షలాదిగా ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరూ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఖచ్చితంగా ఎందుకంటే మేము చెప్పాం కదా ముందే, పార్టీలకు అతీతంగా ఎవరైతే హిందూ ధర్మాన్ని, ఇది మతం కాదు, కేవలం హిందూ ధర్మం అనేది మన జీవన శైలి కాబట్టి ఎవరు ఈ యొక్క నినాదానికి మాకు మద్దతు తెలిపినా కూడా వాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా కూడా మేము అందరం ఆయనకు కొమ్ము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ హిందువులందరికీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నాయని మత మార్పుల గురించి నేను గోగరాజు గంగరాజు గారు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు దాని గురించి మాట్లాడి ధైర్యం చేశారు. ఇక మీద జరిగే ప్రతి గ్రామంలో నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను హైందవ శంకరం ద్వారా. మత మార్పిడులకు ఈదికొక చర్చ్, ఇంటికొక చర్చి పెడతా ఉన్నారు. వాటికి ఏ రకమైన అనుమతులు ఉండవు కాబట్టి ధైర్యంగా మీరు ఎదుర్కోండి. అందరం కూడా సంఘటితంగా ఈ యొక్క మత మార్పులను వ్యతిరేకిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీ. నిజామాబాద్ జిల్లా నుండి వచ్చామండి. ఈ దేశాన్ని హిందూ దేశంగా ముందు ప్రకటించాలి. హిందువులు సంఘటితం కావాలి. హిందువులు ప్రతి గడప గడపకి వెళ్ళాలి. హిందూ సంఘాలన్నీ ప్రతి గడపలో ఉన్న ఆడతల్లిని ముఖ్యంగా మేలుకొల్పాలి. ఆ ఆడతల్లికి ధర్మం గురించి తెలియగానే అన్యాయాలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. తాగుబోతున్న తన భర్తను మర్చుకోగలుగుతుంది తన ధర్మం గురించి తెలుసుకుంటే. వ్యసనాల పాలైన తన కొడుకుని గురించి తెలుసుకొని తన కొడుకు చెప్పగలుగుతుంది. వ్యసనాలకు బానిసైనా అర్థం పర్థం లేని లవ్ నుంచి తన కూతురిని కాపాడుకోగలుగుతుంది. గడపలో ఉన్న ఆడతల్లిని ముందు మేలుకొల్పాలి. ప్రతి గడప గడపకి తిరుగుదాం, ప్రతి గల్లీ గల్లీకి తిరుగుదాం. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మం యుద్ధం చేస్తారు. ఈ సనాతన ధర్మం కోసం ఎవరైనా ఏ ఉద్యమం చేసినా వాళ్ళకి వెనకాల మేము ఉంటాం. మా హిందువులుగా మా లక్ష్యం ఇడ మా దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. మేము నిరంతరం వాటిపైన కృషి చేస్తూ ఉంటాం. నా పేరు యాదగిరి, నిజామాబాద్ జిల్లా నుండి వచ్చాను, తెలంగాణ. జై శ్రీరామ్. ముందుగా నా దేశంలో ఉండాలంటే మింగా కిరణ్ కుమార్, నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం నుంచి వచ్చున్నాము. ముందు నా దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. వందే మాత్రం పాడని కుక్కలు ఎన్నో నా దేశంలో ఉన్నాయి. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం ముసుగులో ఎన్నో పాడు పనులు చేస్తున్న కుక్కలకి ఈ యొక్క సభ హిందువుల ఐక్యత ఒక వేదికగా మారి ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా, ఒక సంకేతంగా మారాలి. హిందూ ఐక్యత ఈ రోజుతో మొదలవుతుంది. ఖబర్దార్ హిందూ వ్యతిరేక గుండాలారా, మీకు ఇక్కడి నుంచే సంకేతం పంపుతాను. మా దేశమును వ్యతిరేకించే పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, చైనా కానీ ప్రతి ఒక్క దేశానికి ఇక్కడి నుంచి హిందూ దేశ వ్యతిరేకులకి మేము ఇక్కడి నుంచే సంకేతం పంపుతున్నాము. జై శ్రీరామ్ అన్న ఒక నినాదం ఒక భారతదేశానికి కాదు ప్రపంచ దేశంలో పిక్కటించేలా ఇక్కడి నుంచే మా వాయిస్ని మేము విజృంభంగా బహిరంగంగా మేము పిక్కటిల్లాగా మేము అరుస్తామని చెప్తున్నాం.